మీ విషయానికొస్తే ఒక చిన్న కన్‌ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా ఐ నేను. మీన్ స్క్రిప్ట్. యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని. మీ విషయంలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వస్తది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తది. చూ ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయమేస్తది. సో, ఇబ్బందైనా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అస్సల. అలా ఉంటే డబుల్ బోనన్సా మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్‌లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం We will మాత్రం always do వెయిట్ that. చేయకండి. ప్లీజ్ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్ విత్ గుడ్ టు సీ సబ్‌టైటిల్స్. యూ అండి. గుడ్ టు సీ థాంక్ యూ. యూ. వెయిటింగ్ ఫర్ యువర్ తెలుగు ఫిల్మ్ నెక్స్ట్. థాంక్ విజయ్ యూ సో గారు. మచ్. థాంక్ థాంక్ యూ. విజయ్ గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు. తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం అసలుకి? అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్‌లో చేస్తాను, ఆ లాంగ్వేజ్‌లో చేయాలి. నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో నాకిది నచ్చింది కాబట్టి చేశా. కానీ ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు రావట్లేదు. అట్లేం గాదు. కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే. కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో, డెఫినెట్‌గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే. సో పాండిరాజ్ నిత్య గారు స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్? తెలుగులోకి చేయాలి. హీరోస్. నాని. ఓకే. నాని గారు. యా. విజయ్ గారు. విజయ్ గారు సార్ విజయ్ Heroine. గారు. మై Yeah. క్వశ్చన్ టు Heroine. ఎందుకు సార్? నాని గారితో ఎందుకని? వై నాని? వై ఉయ్యా. మై ఫేవరెట్ హీరో. ఓకే. యా Okay. విజయ్ గారు. హీరోయిన్ విజయ్ గారు. నిత్య మెనన్. ఓకే. ఓకే. My first film was with Nani. So, Oh. நம்ம இன்னொன்னு பண்ணா அது சூப்பரா இருக்கும் இந்த சரி நானி மாதிரி. சார் சொல்லுங்க. Okay. యా recommend మై பண்ணு. క్వశ్చన్ టు నిత్య. హై. సో నిత్య అండ్ విజయ్ గారు, బోత్ ఆఫ్ యూ అంటే వర్సటైల్ యాక్టర్స్. ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఏం She went and sit next to the monitor ఓకే. and she's playing with that kid. The kid is there, no? ఆయన I- తింటారు చాలా. ఏమేమి తింటారు? ఏం తింటారు? కొత్త పరోటా తింటారు. ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది. అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది విజయ్ గారు తింటారు. మీరేం చేస్తారు? Huh? తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no? She play with that kid. Our daughter is there, no? ఓకే. Always she's నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. even after the shoot also. She spent 1 or 2 days with the kid and then left. వై ఇస్ ఇట్ యు ఆర్ అవే ఫ్రమ్ డాన్సింగ్? వి డాన్స్డ్ అ లాట్ ఈ ఫిల్మ్లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు. నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. So such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్? సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film, and the moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somehow, somewhere along the line, I felt it was like Kamala Hassan and Sridevi performing in Mudram. Oh sir. That's the kind of chemistry I could see, and I thoroughly enjoyed it. And then I requested the director to allow me to see the film the second time again along with my wife,
and it was a universal feeling. They both chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. I mean, it's loud of love, but it's too much. Nitya? యా నిత్యమేనని కాకపోతే మీకు అదే కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేన కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? ఆ. నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. Because the director one who says, no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision? It depends on the director, not depends on the actors. We just listen and we try to make it. Right? అంటే చాలా సినిమాల్లో మీరు స్పెషల్ రోల్స్ వేస్తూ ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ హీరో, లీడ్ హీరో, బట్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరుసగా మళ్ళీ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అనేవి, సినిమాలు అనేవి మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వెర్సటాలిటీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు ఎంజాయ్ చేశాను సార్. I think I tried so many films past 15 years and I enjoy doing it. Even whether it is a guest in Nitya's film, first film, Malayalam film we did, 19 I was a guest role. It was a guest role. So I did guest roles also, as a villain also. I love it, I'm doing it. Thank you, sir. నిత్య గారు అండ్ యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును. ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిల్మ్ చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిల్మ్ చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండింది. సో యా, ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది, ఒక హ్యూమన్ ఒక మంచి ఇమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది?
ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే మీ స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారు ఇది? అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందని, అట్లాంటి అసలు మిమ్మల్ని ఇంట్రెస్ట్ ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? ఈ సోషల్ మీడియాలో ఎనకే ఎన్న నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేను ఏం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టరు హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేస్తారు అందరూ. దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే, లేదు నిత్య ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం